కేసీఆర్ పూర్తి చేసిన పనులను ప్రారంభించి సీఎం రేవంత్ గప్పాలు కొడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏడాది కాలంలో ఏం పనులు చేశారని, విజయోత్సవాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ విజన్తో మొదలుపెట్టిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని మంత్రి కోమటిరెడ్డి కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాను భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నారని, ఆ విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్ఠిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా నిధిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. సంవత్సర కాలంగా ఏం చేయలేకపోయినరు, ఈ జిల్లాకి ఏం తేలేకపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఎంతైతే ఖర్చు పెట్టినరో ఆ ఖర్చు మందం కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగమయ్యే ఒక ప్రాజెక్టు కానీ, ఒక ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ శంకుస్థాపన చేసిన సందర్భం లేదు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప, కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి.